శ్రీమాత్రే నమః. జై మాతాది. భక్తులకు నమస్కారం. వసంత నవరాత్రుల్లో భాగంగా రేపు 6వ రోజు అనగా 24th మార్చ్ 2026 మంగళవారం రోజు. అమ్మవారి యొక్క రూపం కాత్యాయని దేవి. అమ్మవారిని కాత్యాయనిగా ఎందుకు పిలుస్తారంటే, మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి కాత్యాయన మహర్షికి జన్మించింది కాబట్టి ఈ అమ్మవారిని కాత్యాయని దేవిగా కొలుస్తాం. మహిషాసురుణ్ణి సంహరించింది కాబట్టి ఈ అమ్మవారిని మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. చూడండి, ఈ అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించడం కోసం ఘోరమైనటువంటి యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధం వల్ల అన్యాయాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరణ జరిపింది అని చెప్పేసి భావిస్తారు. కనుక ఎవరైతే ఈ అమ్మవారిని నామస్మరణ చేసుకుంటారో, రేపు ఈ అమ్మవారికి పూజ చేసుకుంటారు, వారందరికీ కూడా, ఆ భక్తులందరికీ కూడా వారి జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం అవసరమైనటువంటి బలాన్ని ప్రసాదించేటటువంటి దేవత. అందుకే మన జీవితంలో ఎప్పటికీ కష్టాలే ఉంటున్నాయి. ఏ పని చేసినా కానీ దానిలో ఆటంకాలు ఎదురవుతున్నాయి, ముందుకు వెళ్ళట్లేదు అనుకునేటటువంటి వారు ఎవరైనా కానీ రేపు ఈ అమ్మవారి నామస్మరణ చేస్తూ అమ్మవారిని పూజించుకోండి. వివాహం జరగడం ఆలస్యమవుతుంది అని బాధపడేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా రేపు ఈ అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి డే మొత్తం. ఈ అమ్మవారిని పూజించడం వలన వివాహ సంబంధమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అమ్మవారి గాయత్రి మంత్రం కూడా గుర్తు చేసుకోవచ్చు, స్మరించుకోవచ్చు. మీరు పూజ చేస్తే పూజలో వాడుకోవచ్చు. కాత్యాయని చ విద్మహి కన్యాకుమారి చ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. లేదంటే అమ్మవారి మంత్రం ఓం ఐం హ్రీం క్లీం కాత్యాయని నమః. ఇలా అమ్మవారి నామస్మరణ చేస్తూ జీవితంలో మీకున్నటువంటి అన్ని ఆటంకాలను తొలగించుకోండి. జై మాతాది. శ్రీమాత్రే నమః.